హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ ఇర్వండి వ్లాగ్స్. ఈరోజు పల్లి నువ్వుల లడ్డు చేసుకుందామండి. హెల్త్కి చాలా మంచిది, అలాగే ఐరన్ కంటెంట్ ఫుడ్. అలాగే ప్రతి గృహిణి కూడా రోజుకొకటి తింటే హెల్త్కి చాలా మంచిదండి. లడ్డు ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దాం ఇప్పుడు. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పుడు లడ్డుకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. నేను 2 బౌల్స్ వేరుశనగ గుళ్ళు తీసుకున్నానండి. అలాగే 1 బౌలు నువ్వులు తీసుకున్నాను, తెల్ల నువ్వులండి. 1.5 బౌలు షుగర్ తీసుకున్నాను. అలాగే ఒక 3-4 స్పూన్స్ నెయ్యి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ పల్లీలు డ్రై రోస్ట్ చేసుకుందామండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి అక్కర్లేదు, డ్రై రోస్ట్ చేసేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు 2 బౌల్స్ వేరుశనగ గుళ్ళు కూడా వేసేస్తున్నాను నేను. వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా స్లోగా దగ్గరుండి వేయించుకోండి. అలా తిప్పుతూనే ఉండండి, చక్కగా అన్ని వైపులా సమానంగా వేగుతాయి అన్నమాట. అయిపోయిందండి, వేగిపోయినాయి. ఇలా వేగితే చాలు, మరి బ్లాక్ కలర్ వచ్చేదాకా వేపుకోవద్దు, మీడియంగా వేపుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఈ నెక్స్ట్ నువ్వులు వేపుకునేలోపు ఇవి మనకి చల్లారుతాయండి, అప్పుడు పొట్టు తీసేసుకోవచ్చు చల్లారిపోతే. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అదే పాన్లో నువ్వులు వేసుకుందామండి. నువ్వులు వేసుకునేటప్పుడు ఒక బౌలే పెట్టుకున్నాం మనం, ఆ బౌలే వేసేసుకుంటున్నామండి. నువ్వులు కొంచెం చూసుకుని పెట్టుకోండి, ఎక్కడన్నా రాయి అవి ఉంటాయి, చూసుకుని పెట్టుకుని వేపేసుకోండి. దగ్గరుండి స్లోగా బాగా లో ఫ్లేమ్లో వేపుకోండి. నువ్వులు తొందరగా వేగిపోతాయండి, ఎక్కువ టైం పట్టదు. మనకు ఆ వేగిందని తెలియటానికి కూడా ఈ చిటపట్లాడుతూ ఉంటాయి ఒకటి, ప్లస్ మనకు ఒక రకమైన అరోమా వస్తుంది, మీరు అబ్జర్వ్ చేస్తే. అంతే అండి, ఇట్లా వచ్చినాయి చూసారా, వేగిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం వీటిని కూడా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. నువ్వుల్ని ఇలా వేసుకున్న తర్వాత చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకుని చల్లారి పెట్టేసుకోవాలండి, అంతే. ఈలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఈ వేరుశనగ గుళ్ళు కూడా అలాగే స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు చల్లారిపోయినాయండి, ఇలా నలిపితే మనకి ఆ పొట్టు ఊడొచ్చేస్తుంది అనమాట. ఆ పైన రెడ్దంతా పొయ్యి ఇలా వైట్గా వచ్చేస్తుంది. ఆ పొట్టు అంతా తీసేసుకుని మనం రెడీ పెట్టుకుందాం. ఇంకొన్ని ఇలా రెడీ చేసుకుని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం మిక్సీలో వేసుకుందామండి. మిక్సీలో వేసుకున్నప్పుడు కూడా కొంచెం రఫ్గా వేసుకోండి, మరీ స్మూత్గా వేసుకుంటే బాగుండదు. కొంచెం పంట కింద కాస్త చిన్న చిన్న ముక్క తగులుతూ ఉంటే టేస్ట్గా ఉంటుంది, లడ్డు కదా. ఇలా వేసుకుని మిక్సీ చేసేసుకుందామండి. ఇదిగోండి, ఇలా మిక్సీ చేసుకున్నాం. ఇలా రఫ్గా ఉంచాను, కొంచెం మీకు చూపించాను అందుకే. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ అంటించుకుని పాన్ పెట్టేసుకుందాం అండి. పెట్టేసుకుని మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. షుగర్ ఉంది కదా, 1.5 బౌల్ షుగర్ అనుకున్నాం, అంటే 3 కప్పులకి 1.5 అండి. ఇది 1/2 కప్పు వేసేసుకుని ఒక 1/2 బౌలు వాటర్ వేసేసుకుందాం. ఇక్కడ మొత్తం 1 కప్పు వాటర్ అండి దీనికి. అయితే 1/2 కప్పు ఇప్పుడు స్టార్టింగ్లో వేసుకుందాం, తర్వాత 1/2 కప్పు ఎప్పుడన్నది మీకు చెప్తాను. ఇదిగోండి, 1/2 కప్పే వేసాను ఇప్పుడు నేను. ఇలా వేసి చక్కగా అది మా షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు తిప్పుకోండి. అది మెల్ట్ అయిపోయి మనకి ఒక కొంచెం తీగ పాకంలాగా వస్తుందండి, లైట్గా చూపిస్తాను అది కూడా మీకు. ఇదిగోండి, ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ మనం షుగర్ బదులు బెల్లం కూడా అదే క్వాంటిటీ, సేమ్ 1.5 కప్ యూజ్ చేసుకుని కూడా చేసుకోవచ్చండి. షుగర్ ఇష్టపడని వాళ్ళు ఇష్టపడితే ఇది చేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇదిగోండి, ఇలా
వస్తుంది చూసారా, ఒక డ్రాప్ పడుతుంది. అప్పుడు మనం ఈ మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి ఫస్ట్ వేరుశనగ గుళ్ళు పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందామండి. అది వేసేసుకుని ఉండకట్టకుండా తిప్పుకోండి. సామాన్యంగా కట్టదు, కొంచెం జాగ్రత్తగా తిప్పుకోండి. ఇలా మిక్స్ చేసేసుకోండి. బాగా కలిసిన తర్వాత మనం ఇప్పుడు నువ్వులు ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకుందాం. వన్ కప్ నువ్వులు వేసేసుకుంటున్నాం అండి. ఇది కూడా పల్లీల పొడి ఇది కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఒక చోట కలవకుండా అలా కాకుండా మొత్తం. ఇప్పుడు అయిపోయిందండి. ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేయండి. తర్వాత వాటరు ఇందాక ఒక 1/2 కప్పు షుగర్ దీంట్లో వేసుకున్నాం, ఇంకో 1/2 కప్పు దీంట్లో వేసేసుకుందాం అండి. ఇలా వేయడం వల్ల ఏంటంటే పంచదార పాకంలో నువ్వులు అవి బాగా వేగుతాయి, ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. ఇలా దగ్గరుండి కొంచెం కన్సిస్టెన్సీ దగ్గరకు వచ్చే వరకు కూడా తిప్పుకోండి. ఇప్పుడు దగ్గర పడుతుందండి. ఇంకో 2 స్పూన్లు నెయ్యి వేసేసుకుందాం. దీనివల్ల ఏంటంటే మనం వండ చుట్టుకునేటప్పుడు చేతికి అంటుకోకుండా చక్కగా నీట్గా రౌండ్గా బాల్ లాగా వస్తుంది అన్నమాట. ఇది ఉడికేలోపు హెల్త్ బెనిఫిట్స్ ఏంటో కూడా మనం తెలుసుకుందామండి. నువ్వుల్లో ఉండే పీచు జీర్ణక్రియ పనితీరుని మెరుగుపరుస్తుందండి. అలాగే రెండవ ఉపయోగం రక్త కణాలు, ఎముకలు, కీళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయండి. అలాగే ఈ నువ్వులు ఉబ్బసాన్ని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుందండి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఓ ప్లేట్ తీసుకుని ఓ స్పూన్ నెయ్యి వేసుకుని ప్లేట్కి చక్కగా స్ప్రెడ్ చేసుకోండి అండి, అంటుకోకుండా అనమాట. ఇప్పుడు ఈ బాయిల్ అయిపోయిందని తీసుకొచ్చి దీనిలో పరుచుకుందామండి. చల్లారిన తర్వాత లడ్డు చుట్టుకుందాం, ఎందుకంటే వేడి మీద చేయి కాలుద్దండి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డు చుట్టుకుందాం. ఒక 1/2 అవర్ టైం పడుద్ది మీకు. ఇలా చక్కగా స్ప్రెడ్ చేసేసుకోండి. 1/2 అవర్ అయిపోయిందండి. ఇది గోరువెచ్చగా ఉంది, రెడీగా సరిపోతుంది అనమాట మనకి. ఇలా చూసుకోండి, చూసుకుంటే మీకు అర్థమైపోద్ది. చూసారా, మనం నెయ్యి వేయడం వల్ల చేతికి తుక్కోకుండా చక్కగా నీట్గా వస్తుంది లడ్డు. ఇంతేనండి, మిగతా లడ్డూలు కూడా ఇలా తయారు చేసేసుకుందాం. గుండ్రంగా చక్కగా ఒత్తుకోండి. ఇంతే అండి, హెల్దీ పల్లి నువ్వుల లడ్డు రెడీ అండి. మీరు కూడా తయారు చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. టేస్ట్ మటుకు సూపర్గా ఉంటాయండి. ఇంకా హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. ఇంతే అండి, సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. బాయ్ ఎవ్రీవన్.